సోది చెబుతానమ్మ సోది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. ఈ మాట నాది కాదే తల్లి, అమ్మ పలుకుతోంది. కొరివిదయ్యం కోపంగా చూస్తా ఉండాది. గ్రహాలన్నీ గుర్రెట్టి చూస్తున్నాయి. నీ ఇంటికి గ్రహణం పట్టబోతోందే తల్లి, నీ కొడుకుకి మూడిందే తల్లి. ఏంటమ్మా నువ్వనేది? మా అభిరామ్కి ఏమవుతుంది? తల్లిని ఏడిపించినోడు తనేడు కాదే, ఆకలి బాధ పెట్టినోడు మగాడు కాదు. ఈ ఇంటి నుంచి ఆడకూతుర్ని కన్నీటితో గెంటేశాడు. ఆ పాపమే శాపమై నీ ఇంటిని చుట్టుముట్టింది. పోలేరమ్మ ఆగ్రహంగా చూసింది. మాంచాలమ్మ మనులో గెలిపేస్తా అంటుంది. అమ్మల ఆగ్రహం నుంచి తప్పించుకోలేడే నీ కొడుకు. ఏంటి సోది? నోరు మూసుకొని బయటకెళ్ళు. పోయేది నేను కాదు, పోయే కాలం వచ్చింది నీకే. 7 అక్కలకి పూజ చేయకపోతే నీ లెక్కే మారిపోద్ది, నీ బతుకు మాసిపోద్ది, నీ జీవితమే బూడిదైపోద్ది. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే పళ్ళు రాళ్ళు కొడతాను. పోయి ఇక్కడి నుంచి. ఆగరా, అమ్మవారు పలుకుతుందని చెప్తుంది కదా. ఆ తల్లికి ఆగ్రహం వస్తే ఎవ్వరం బతకలేం. దయచేసి ఏమనకురా. ఏంటమ్మా నువ్వు అనేది? దోసెడు బియ్యం కోసం ఇచ్చే 500 కోసం ఇలా నోటుకొచ్చిన అబద్ధాలని చెప్తారు. ఇలాంటి వాళ్ళ కోసం భయపడి నిజమే అనుకుంటారు. నువ్వేసే బియ్యం ఇచ్చే డబ్బులు నాకొద్దు. అమ్మవారి కోపానికి గురైనా ఈ ఇంటి పైసా కూడా ముట్టను. నేను చెప్పేది అబద్ధం కాదు, నిజం. నీ భవిష్యత్తు చెబుతాను ఇనుకో. ప్రశాంతంగా ఉన్న నీ బతుకులోకి పెను తుఫానొత్తాంది. నువ్వు చేసిన వ్యాపారాలన్నీ నీ పాపాలుగా మారి అప్పులన్నీ చుట్టుముట్టాయి. నువ్వు వ్యసనాలకి లోనయ్యావు. డబ్బు కోసం కట్టుకున్న ఇళ్ళని గెంటేశావు. అందుకే అమ్మకి కోపం వచ్చింది, నీ ఆయువునే లెక్కగట్టింది. మెల్లమెల్లగా నీ ఒంట్లో ఉన్న పానమంతా బయటికి పోతా ఉండాది. ముందుగా ఉన్నట్టుండి కూలిపోతావు. తర్వాత రక్తం కక్కుకుంటావు. కాళ్ళు చేతులు పడిపోతాయి. రక్తం కక్కుకుని చివరికి పానమే పోతుంది. నేను చెప్పేది తప్పైతే నా తలదీసి నీ గుమ్మానికి ఏలాడది. అమ్మా అలా అనకమ్మా. ఇదంతా నీకెలా తెలుసు? జగన్మాతకు తెలియని రహస్యం ఉంటుందా? ఆ తల్లి శాంతించాలంటే ఏం చేయాలమ్మా? నా కొడుకును కాపాడుకోవాలి, చెప్పమ్మా. కన్నీళ్లతో వెళ్ళిన నీ ఇల్లాలని వెనక్కి పిలవాలి. దంపతులిద్దరూ అమ్మకి పూజ చెయ్యాలి. నీ భార్య చిరునవ్వే నీ ప్రాణానికి దీపమవుతాది. తెలుసుకోండి, కలిసి పూజ చేస్తారా, ఒంటరిగా పైకి పోతావా? అమ్మా తప్పకుండా నువ్వు చెప్పిన పూజ చేపిస్తానమ్మా. ఒరే నువ్వు ఇలా రారా. ఓ పక్క ఎండలు మండిపోతున్నాయి, ఇంకో మనిషి సాయం కూడా లేకుండా పోయింది. పొద్దుట్నుంచి చచ్చేంత పని చేసి నీరసంగా ఉంది. అమ్మా ఇదిగో చాందిని, పుల్ల మామిడికాయ ముక్కలు అడిగావు కదా, తిను. అబ్బా ఏంటి బామ్మ, ఎప్పుడు హుషారుగా ఉండేదానివి, ఈ రోజు ఇంత నీరసంగా ఉన్నావు? నీ పరిస్థితి నా పరిస్థితి ఒకటేనే. నువ్వు కడుపుతో ఉండి మోయలేక ఆయాసపడుతున్నావు. నేను వయోభారంతో ఎండలు తట్టుకోలేకపోతున్నాను.
దానికి తోడు పని కూడా ఎక్కువైంది కదా, చచ్చేంత నీరసంగా ఉంది. పోనీ కాసేపు వెళ్ళి పడుకోవచ్చు కదా బామ్మ. నేను పడుకుంటే వంట ఎవరు చేస్తారు? పైగా మొక్కలు చూడు ఎలా ఎండిపోయి ఉన్నాయో. నువ్వు తింటూ ఉండు, నేను వెళ్ళి మొక్కలకు నీళ్లు పోసొస్తాను. పద బామ్మ, నేను కూడా వస్తాను. ఏం అక్కర్లేదు. కావాలంటే నువ్వు అక్కడ కూర్చుని మామిడికాయ ముక్కలు తింటూ ఉండు, నేను మొక్కలకి నీళ్లు పోస్తాను. అమ్మా పద. హా. అమ్మా ఆ. అబ్బా హా. ఆ, నువ్వు అక్కడ కూర్చో. ఆ, వెళ్ళు, నేను మొక్కలకి నీళ్లు పోసొస్తాను. ఆ? బామ్మ 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 బామ్మ, ఏమైంది బామ్మ? అమ్మా బామ్మ, లే బామ్మ. ఊర్మిళ, అమ్మా అమ్మా బామ్మ, అమ్మా అమ్మా చాందిని, ఏంటి ఏమైంది? ఏమైంది బామ్మ? మొక్కలకి నీళ్లు పడుతూ కళ్ళు తిరిగి పడిపోయింది మమ్మీ. లే బామ్మ, అమ్మమ్మ, లేమమ్మ. అబ్బా. జాగ్రత్త అమ్మా జాగ్రత్త తీసుకెళ్ళండి. ఏమైందమ్మమ్మా? ఏముందే, వయసు అయిపోతున్న దాన్ని కదా, పని చేస్తుంటే ఒళ్ళు సహకరించటం లేదు. పక్కన ఒక మనిషి ఉంటే ఏదో చేసేసేదాన్ని. బాను ఉన్నప్పుడు నన్ను పని చేయనిచ్చేది కాదు. అది పని మీద బయటికి వెళ్ళింది, బరువంతా నా మీద పడింది. దానికి తోడు ఎండలు ఎలా ఉన్నాయి, అందుకే ఇలా అయ్యింది. అమ్మా, మీకంత బాగా లేనప్పుడు మీరు చేయడం ఎందుకు? మిగిలిన వాళ్ళు చూసుకుంటారు కదా. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు కదా, ఇంట్లో ఉండేవాళ్ళు ఇంటి పని చూసుకోవాలి. ఇది నాకు భారం కాదనుకో. ఎందుకో ఈరోజు అలా అయ్యింది. అమ్మా పోనీలే బామ్మ, ఈ ఒక్కరోజే కదా, రేపెలాగో బాను వచ్చేస్తుంది. ఇంక ఇంట్లో ఇబ్బంది ఉండదు. ఇంట్లో ఇబ్బంది పడుతున్నప్పుడు ఇక ఏ ఇబ్బంది ఉండదంటావేంటి కార్తీక్? అయినా పెళ్ళైన ఆడపిల్లకి అత్తవారిల్లు దేవాలయం అవుతుంది కదా. అయినా ఒక పక్క చాందిని కడుపుతో ఉంది, అమ్మమ్మకి వయసు అయిపోతోంది. మనకి బయట ఎన్ని పనులున్నాయి, ఇక్కడ ఊపిరి తీసుకునే అవకాశం ఎవ్వరికీ లేదు. అరే, ఇంట్లో ఉంటాను, ఇంటి పనులన్నీ నేనే చూసుకుంటాను, ఇంటి బాధ్యత నేనే తీసుకుంటాను అని భాను పెద్ద పెద్ద కబుర్లన్నీ చెప్పింది. అవసరమైనప్పుడు మాత్రం తనుండటం లేదు. ఏంటి బాను ఇది? నీ విషయంలో అమ్మ అపార్థం చేసుకుంటుంది. ఫోన్ చేస్తుంటే నువ్వేమో తీయటం లేదు. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు?